వెల్కమ్ టు పీవీ ఇండియన్ ఫుడ్స్. ఈరోజు చామదుంపలు ఫ్రై చేద్దామా. చామదుంపల్ని ముందుగానే నీటిలో నానబెట్టి శుభ్రంగా కడిగి ఇలా చక్రాలుగా కట్ చేసుకోవాలి. తర్వాత బాండీలో ఆయిల్ పోసుకొని కొంచెం ఎక్కువగానే పోసుకోవాలండి. తగినంత ఉప్పు, దానికి ముక్కలకి బాగా పడుతుంది. నేను పచ్చి దుంపల్ని కట్ చేశాను, ఉడికించినవి కొంచెం జిగురుగా ఉంటాయి కాబట్టి. ఇలా ఫ్రై చేసుకున్నవన్నీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మిగతా సగం కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నవన్నీ ఒక పక్కకు తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ పక్కకు తీసేసుకొని మనకి కావలసినంత ఉంచుకొని ఇందులో తగినంత జీలకర్ర, కొన్ని ఆవాలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఈ ఫ్రైకి మసాలా పేస్ట్ బాగుంటుంది. గసగసాలు, జీలకర్ర, ధనియాలు అది కూడా కొంచెం పేస్ట్. ఒక గిన్నె నిండా అంటే 3 స్పూన్ల దాకా కారం, శనగపిండి, బేసిన్ పౌడర్ అంటాం కదా, అది కూడా ఒక గిన్నె నిండా తీసుకున్నాను. అదే 3 స్పూన్లు. కారం ఎంత అయితే శనగపిండి కూడా అంతే తీసుకోవాలి. తర్వాత కొంచెం వేగిన తర్వాత వేయించుకున్న చామగడ్డల ముక్కలన్నీ వేసుకొని ఒక 2-3 స్పూన్లు వాటర్ పోసుకొని కరివేపాకు వేసేటప్పుడు, కరివేపాకు వేయించేటప్పుడు వేసుకోవాలండి, బాగుంటుంది. ఇలాగా ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. సాంబార్లోకి, చారులోకి, పప్పులోకి. ఇందులో కొంచెం గరం మసాలా, తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు చూసుకొని వేసుకోవాలండి, మనం ఆయిల్లో ఉప్పు వేసాం కదా, అందుకని. ఆయిల్లో ఉప్పు వేస్తే ముక్కలకి చాలా బాగా పడుతుంది. మనకి మసాలాకి సాల్ట్ కావాలి కాబట్టి అది కొంచెం లాస్ట్లో వేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత సరిపోతుందండి. ఇది మనకి పొడి పొడిగా వచ్చేస్తుంది, ఎందుకంటే బేసిన్ పౌడర్ వేసాం కదా, శనగపిండి, అది వేయడం వల్ల మనకి పొడి పొడిలాడుతూ ఉంటుంది. కొంచెం ఆరే కొద్దీ బాగుంటుంది అన్నమాట. మసాలా ఫ్లేవర్తో క్రిస్పీగా చాలా బాగుంటుంది. చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో. బేసిన్ పౌడర్ వేయడం వల్ల టేస్ట్ కూడా కొంచెం ఎక్కువ. బేసిన్ చామగడ్డ మసాలా ఫ్రై మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఇలా చేసుకోవాలని మనకు అనిపిస్తుంది అన్నమాట. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియోకి షేర్ అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. Thank you for watching.